ఎయిడ్స్ నియంత్రణపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకునేందుకు 5K మోర్తాన్ రెడ్ రన్ ను నిర్వహించడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ అండ్ టీబీ అధికారి డాక్టర్ ఐ ప్రభాకర్ తెలిపారు. గురువారం స్థానిక వివేకానంద పార్క్ ముందు గేట్ నుండి రామారావుపేట వరకు 5K మోర్తాన్ రెడ్ రన్ వీరిరువురు జెండా ఊపి ప్రారంభించారు. ఈ 5K మోర్తాన్ రెడ్ రన్ ప్రారంభించిన అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ కాకినాడ జిల్లా యువతలో హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి, లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు, మాదక ద్రవ్య దుర్వినియోగంపై అవగాహన పెంచేందుకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ విభాగము మరియు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ వారి సమన్వయంతో జిల్లా 5K మోర్తాన్ రెడ్ రన్ నిర్వహించామన్నారు. మోర్తాన్ 5K రెడ్ రన్ ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల నుండి 17 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయసున్న కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు 90 మంది పాల్గొన్నారని, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, పెన్షన్ సదుపాయం కూడా కల్పించిందని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధి బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎయిడ్స్ వ్యాధి సోకిందని కుంగిపోకూడదని, వారికి అన్ని రకాల మందులు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విల్సన్, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ అరుణ, ఎస్సిడి ప్రోగ్రామ్ ఆఫీసర్, క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ పి బాలాజీ, క్లినికల్ సర్వీస్ ఆఫీసర్ ఏ బుజ్జిబాబు, దిశ విభాగం జిల్లా ఎంవి రత్నరాజు, ప్రివెన్షన్ యూనిట్ ప్రాజెక్ట్ మేనేజర్ జి రామనాయుడు, ఐసిటిసి, ఏఆర్టీ, డిఎస్ఆర్సి, వివిధ స్వచ్ఛంద సంస్థలు, సిఎన్పి ప్లస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. స్పోర్ట్స్ అథారిటీ వారికి, అలానే ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్ స్టూడెంట్స్కి, అలానే ట్రాన్స్జెండర్స్కి, ఇంకా మన ఏమైతే మనకి హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవగాహన కల్పించడానికి చాలా సొసైటీస్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాయి. అందరూ కూడా వచ్చున్నారు. అందరూ కూడా నా అభినందన తెలియపరుస్తూ ఉన్నాను. అలానే ఈరోజు మారథాన్లో మరి గెలుపొందిన మేల్ స్టూడెంట్స్కి 10,000 రూపాయలు ఫస్ట్ ప్రైజు, అలానే సెకండ్ వచ్చిన వాళ్ళకి 7,000, అలానే ఫిమేల్స్లో కూడా ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ 7,000, అలానే ట్రాన్స్జెండర్స్ కూడా సేమ్ అమౌంట్ 10,000, 7,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మరి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎయిడ్స్ గురించి చర్చించండి. థ్యాంక్ యూ. ఇబ్బందికరమైన అలవాట్లు లేకపోతే మనకి ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే ఉన్నాయో అన్నింటినీ కూడా ఎదిరించడమే ఈ రన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈ రెడ్ రన్లో మనం చేసేదని హెచ్ఐవి ఎయిడ్స్ని దాని గురించి విస్తృతంగా ప్రచారం చేయడం, ఎలా దాని నుంచి రాకుండా కాపాడుకోవాలి, వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఉంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంటే హెచ్ఐవి ఎయిడ్స్ మీద ఇంకా ఇప్పటికి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని అపోహలు ఉన్నాయి. వీటన్నింటినీ పోగొట్టాలంటే ముఖ్యంగా ముందు ఒకరితో ఒకరు దాని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. తెలిసిన వాళ్ళు తెలియని వారికి తెలియజెప్పాలి. చాలామంది వాళ్ళతో కలిసి తిరిగితే వస్తుందనో లేకపోతే కలిసి భోజనం చేస్తే వస్తుందని ఇంకా కూడా అపోహపడే ఈ రోజుల్లో మనం దీన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనం హెచ్ఐవి ఎయిడ్స్కి దూరంగా ఉండొచ్చు,